హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్స్. ఏంటి జ్యువెల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మనం మొత్తం టోటల్ గా ఒక బాక్స్ లోనే జ్యువెల్స్ అన్ని ఇలాగా పెట్టుకుంటాం కదా. సో ఇలా ఉన్నప్పుడు అయితే మనకి ఏదైనా ఇయర్ రింగ్స్ ఎత్తుకోవాలనుకుంటే ఒకటి తీసుకున్నామంటే ఇంకా అన్ని దొరకదనమాట. ఎక్కడక్కడ దూరం దూరంగా ఉంటాయి, ఎక్కడంటే అక్కడ పడిపోతాయి. సో క్లమ్జీగా ఉంటుంది, సరిగ్గా దొరకవు అనమాట. సో అలాంటప్పుడు మీకు ఉపయోగపడే ఈ చిన్న టిప్ నేను చెప్పినట్టుగానే మీరు చేసుకున్నట్టయితే ఏ క్లమ్జీ లేకుండా సింపుల్ గా అయితే ఇయర్ రింగ్స్ అయితే మనం తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అదే ఎలాగో చూసేద్దాం. సో ఇలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, సో అవి ఎత్తుకున్న వెంటనే మనకు అది పుష్ బ్యాక్ అయితే ఉంది. నా దగ్గర అయితే పుష్ బ్యాగ్స్ ఉన్నాయి. సో అవైతే ఇప్పుడు మనము ఇక్కడ చైన్ ఉంటుంది కదా, సో ఈ ఎడ్జ్ లో మనం ఆ చైన్ లోకి ఇలాగైతే పెట్టేసుకొని పుష్ బ్యాక్ వెనకాల ప్రెస్ చేసినట్టయితే అది చోకర్ లో సెట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు చోకర్ ఎత్తుకున్నామంటే ఈజీగా ఇయర్ రింగ్స్ అయితే ఆ సెట్ నీట్ గా అయితే మనకి దొరుకుతుంది అనమాట. సో ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ఇప్పుడు ఏ క్లమ్జీ లేకుండా ఒక ఇయర్ రింగ్స్ వేసుకున్నామంటే సెట్ గా మనకైతే ఈజీగా దొరుకుతాయి, ఈజీగా తీసుకోవచ్చు మనం బాక్స్ లో నుంచి. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇదైతే చైన్ ఉంది కాబట్టి, చైన్స్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇదైతే మీరు ఈజీగానే వేసారు అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను థ్రెడ్ చోకర్ కూడా మీకు చూపిస్తున్నాను. సో కొన్ని వాటికి థ్రెడ్ వస్తుంది కాబట్టి, సో అలాంటి వాటికి అయితే ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ కూడా చేసి చూపిస్తున్నాను. సో ఇయర్ రింగ్స్ తీసుకున్నట్టయితే ఇది కూడా పుష్ బ్యాక్ అనమాట. సో దీనికి వచ్చి ఆ థ్రెడ్ కి ఈ మన చోకర్ దగ్గర చిన్న రింగ్ అయితే ఉంటుంది. సో ఆ రింగ్ లోకి ఈ ఇయర్ రింగ్ అనేది పెట్టేసి ఆ కమ్మ పెట్టి పుష్ బ్యాక్ అయితే మనం పెట్టేసుకున్నామంటే ఇది కూడా చోకర్ తో పాటు సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా మనము ఇలాగా థ్రెడ్ ఉన్న చైన్స్ ఉన్న ఈజీగా అయితే అది మనం ఇలాగ ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇది వచ్చి పైన ఉన్న చోకర్ వచ్చి చైన్ వచ్చింది, వైట్ పర్ల్స్ వచ్చి మనకి థ్రెడ్ వర్క్ అనమాట. సో ఇప్పుడు వచ్చి ఇవైతే చెంపసారాలు. ఈ చెంపసారాలతో మనకి ఈ చెంపసారాలు అంటే ఇయర్ టు హెయిర్ కి పెట్టుకుంటాం కదా, సో అలాగనమాట. సో ఇప్పుడు దీన్ని సో ఈ రెండు చెంపసారాలతో ఇలాగ నేను చూపించిన విధంగా ఒక కమ్మ తీసుకుని రెండింటికి మిడిల్ లో అటాచ్ చేసినట్టయితే అది హారం లాగా, అంటే మెడలో వేసుకునే ఒక చోకర్ లాగా, ఒక దండలాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కాదనుకున్నా కూడా మనం హెయిర్ పెట్టుకున్నామంటే ఇలా హెయిర్ యాక్సెసరీస్ గా కూడా మనకి చాలా అయితే బాగుంటుంది. సో ఈ నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.